డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కొండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, చంద్రబాబుకి అసలు సీఎం అర్హత ఉందా అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తూ ఉన్నాడు. నిజంగానే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి మధ్య గనక ఈ సీఎం అర్హత అనే ఒక పోటీ పెడితే జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ అర్హత ఉండే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే చంద్రబాబు నాయుడికి ఎక్కువ అర్హత ఉండే అవకాశాలు ఉన్నాయా? ఇది ఆంధ్ర రాష్ట్రం అంతటా తెలిసిన విషయం అయిపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఎస్పెషల్లీ ఈ విషయమై ప్రశ్నిస్తున్నాడు కాబట్టి మళ్ళీ తిరిగి ఆయనకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుందా లేదా? జగన్మోహన్ రెడ్డి తాలూకు పాంప్లెట్ పత్రిక అయిన సాక్షిలో ఈరోజు బ్యానర్ హెడ్డింగ్ కింద సీఎం అర్హుడేనా అని ఒక ఆర్టికల్ వేశారు. ఎందుకంటే నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రతిరోజు ఈ వరద బాధితుల్ని సందర్శనార్థం జగన్మోహన్ రెడ్డి కూడా రోజు ఏదో ఒక ఫ్యాషన్ షోకి వెళ్ళినట్టుగా ఒక గంట, రియాలిటీ షో అన్నట్టుగా గంటన్నర ఆయన అక్కడికి వెళ్ళి అక్కడ కూడా సీఎం సీఎం అనే అరుపులు అరిపించుకొని మళ్ళీ తిరిగి ఇంటికి వస్తూ ఉన్నాడు. యాక్చువల్గా చెబితే ఈ వరద ఉధృతి అంశంలో కనుక తీసుకుంటే చంద్రబాబు నాయుడు ఏం చేస్తూ ఉన్నాడు, లేదు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నాడు అనేది మన కళ్ళకు క్లియర్ పిక్చర్ కనిపిస్తూనే ఉంది. సీఎంగా ఉన్నాడు, అందుకని ఆయన బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా ఆ ఉధృతిన ఆయన అన్ని రోజులు ఆ వయసులో ఆ వరద నీళ్లలో కానీ జేసీబీలో కూర్చొని 20 కిలోమీటర్ల ప్రయాణం చేయటం కానీ, పడవలో లోపలికి వెళ్ళి అక్కడున్న బాధితుల మొత్తానికి పరామర్శ చేయటం కానీ, పైనుంచి ఏమేం జరుగుతుంది అని కలెక్టర్ ఆఫీసులో కూర్చొని మొత్తం అన్నిటినీ మానిటర్ చేయటం కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. అన్నీ కనిపిస్తూనే ఉన్నాయి. ఎంత ఉధృతిలో సీఎం తన స్థానాన్ని సెక్రటేరియట్ వరకే పరిమితం చేసుకోకుండా జగన్మోహన్ రెడ్డి లాగా వరద ఉధృతి అంతా అయిపోయిన తర్వాత ఓ 10 రోజుల తరువాత ఏరియల్ సర్వేని అలా పైన చూసి ఆ కింద కూడా కొన్ని గ్రీన్ కార్పెట్లు వేసుకొని అక్కడ కొంతమందిని కార్యకర్తలు లాంటి వాళ్ళందరినీ పోగు చేసి వాళ్ళకి ఐపాక్ లాంటి సంస్థలతోటి ట్రైనింగ్ ఇప్పించి అంతా బాగా జరిగిపోయింది, బాగానే ఉంది అని చెప్పుకుని లాంటి సంఘటనలన్నీ మనం గతంలో 5 సంవత్సరాల్లో చూసాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా వరదలు వచ్చాయి. అప్పుడు ఏ మేరకు ఆయన ఎలా ప్రవర్తించాడనేది మనందరికీ సుస్పష్టంగా తెలుసు. అదే చంద్రబాబు నాయుడు ఇప్పుడు సీఎంగా ఉండటమే కాదు, గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా ఆయన వరద బాధితుల వద్దకు వెళ్ళటం కానీ, అంతకు ముందు ఆయన సీఎంగా ఉన్నప్పుడు చేసిన పనులు కానీ అన్నిటినీ చూసిన తరువాత ఈ ఒక్క విషయంలోనే మరి సీఎంగా ఉండే అర్హత ఏమాత్రం ఉంది అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తూ ఉన్నాడంటే ఏం చెప్పుకోవాలిక? విపక్షంలో ఉన్న నాయకులు ఒకంత దూకుడుగానే అధికార పక్షంలో ఉన్న వాళ్ళని ప్రశ్నిస్తారు. ఈ రేంజ్లో సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉంటేనే ఇంకా చాలామంది బాధితులకు మందులు కానీ భోజనాలు కానీ అందటం లేదు. ఎందుకంటే అది ఆ ఏరియా మొత్తం కొన్ని సందులైతే కేవలం బైకు వెళ్ళటానికి, నడిచి వెళ్ళటానికి మాత్రమే వీలున్న లాంటి సందులు కూడా ఏర్పడ్డాయి. దీని అంతటికీ కారణం చంద్రబాబు నాయుడు ఒక్కడే కాదు, జగన్మోహన్ రెడ్డి అవుతాడు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా అక్కడ ఉన్న ఆక్రమణల తాలూకు వ్యవహారం మూలాన ఇప్పుడు ఎంత ఉధృతిగా ఈ వరద బాధితులకి సహాయం చేస్తున్నప్పటికీ అందని పరిస్థితులన్నీ వచ్చాయి. దీని అంతటిని మరి ఒక్క చంద్రబాబు నాయుడినే బాధ్యుని చేయటం వల్ల అయ్యే పని కాదు. దాంతోపాటుగా ఆయన మోకాళ్ళ లోతు బురద నీళ్ళల్లో దిగి ఈ రోజున పరామర్శ చేస్తూ ఉన్నాడు. కానీ ఏ ఒక్క రోజున జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి పని చెయ్యలేదు. లేదు అసలు ఎర్రటి ఎండే కాస్తున్నా కూడా పచ్చని చెట్లన్నిటినీ నరికి 6 అడుగులు ఎత్తున బ్యారికేడ్లు కట్టుకుని మరీ ఆయన వెళ్ళాడు. ఏ ప్రజలు అనేవాళ్ళు ఎవరూ ఆయన దగ్గరకు వచ్చే అవకాశమే లేకుండా ఎన్నికల ముందు కూడా మనం చూసాం. బస్సు యాత్రలు పెట్టుకున్న తర్వాత ఇవన్నీ అయిపోయినాక పులివెందుల్లో ఏదో ఒక కార్యక్రమానికి వెళ్తే అక్కడ కూడా కొంతమంది ఎప్పటి నుంచో ఉన్న బాధితులందరూ జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చి మాట్లాడదాం అనుకుంటే మరి సెక్యూరిటీ వాళ్ళు తోసేశారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి బెదిరించాడు కూడా వాళ్ళని, ఏం కొట్టడానికి వస్తున్నారన్న మీదకి అని కూడా మాట్లాడిన సందర్భాలు మనం చూసాం.
అదే మరి చంద్రబాబు నాయుడు గతంలో 2014-19 మధ్య సీఎంగా ఉన్నప్పుడు చివరికి ఎన్నికల సమయం వచ్చిన టైంలో అనుకుంటాను కొంతమంది నాయీ బ్రాహ్మణులందరూ కలిసి ఈ సెక్రటేరియట్ దగ్గర చంద్రబాబు నాయుడు కారుకి అడ్డం పోతే ఆయన దిగి వచ్చి వాళ్ళతో మాట్లాడాడు. అందులో సీఎంగా చంద్రబాబు నాయుడు అర్హత ఉందా అని ప్రశ్నించే అర్హత కూడా ఆల్మోస్ట్ ఆల్ జగన్మోహన్ రెడ్డికి లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెక్నికల్గా చూస్తే ఈ సీఎం పార్టీ పెట్టుకోవటానికి కానీ, ఎన్నికల్లో పోటీ చేయటానికి కానీ, సీఎం పదవిని అధిష్ఠించడానికి కానీ చాలామంది అర్హులే వస్తారు. కానీ చేసే పనులను బట్టి జగన్మోహన్ రెడ్డి దాని గురించే మాట్లాడుతున్నాడు. కాబట్టి అంటే కృష్ణానదికి యువతల తీరాన ఉన్న చంద్రబాబు నాయుడు అద్దెకుంటున్న ఈ లింగంనేని గెస్ట్ హౌస్ మునిగిపోతుంది అని చెప్పే బుడమనేరు గేట్లు ఎత్తారు అని చెప్పిన ప్రబుద్ధుడు జగన్మోహన్ రెడ్డి. మరి ఆ బుడమనేరులోంచి నీరు ఉధృతి మొత్తం వచ్చి కృష్ణానదిలో కలిసి మరి చంద్రబాబు నాయుడు ఇల్లు ఎప్పటికి మునిగిపోవాలో తెలియని అంశం అయినప్పటికీ కృష్ణానదిలో కూడా ఆల్మోస్ట్ ఆల్ 10 లక్షల క్యూసెక్స్ల వరకు నీళ్లు వరద నీరు పారటం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ విజయవాడ ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు ఈ బాధితులు మొత్తాన్ని ఏర్పడటానికి కారణం బుడమనేరే అయినా అక్కడున్న ఆక్రమణలు కూడా అనేది మనందరికీ తెలిసిన అంశమే. కాకపోతే ఈ సమయంలో ఇప్పుడు హుటాహుటిన ఆక్రమణలన్నీ తొలగించే అవకాశం ఉండదు. బాధితులందరికీ సహాయ చర్యలు చేపట్టాల్సిన అవసరమైన ఈ సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చి ఒక రొచ్చు రాజకీయం చేయటం మొదలుపెట్టాడు. అక్కడ వాళ్ళకి సహాయం చేయటానికి మరి అధికారుల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతుంది అనే అంశంలో కూడా చంద్రబాబు నాయుడు ఒక హింట్ ఇవ్వటం కూడా జరిగితే తాను చెయ్యలేని పనిని మొత్తాన్ని ఇదిగో అధికారుల మీద ఆయన అభాండం వేస్తున్నాడు అనే అంశంలో కూడా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని నిందిస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు చేస్తున్న పనిని జగన్మోహన్ రెడ్డి కనీసం గతంలో ఏమైనా చేశాడా అనంటే ఆ రోజున చెప్పిన మాటలు ఏమిటి? ఈ వరద ఉధృతిలో గనక నేను వెళ్తే అక్కడికి ఈ అధికారులు మొత్తం నాకు ఏర్పాట్లు చేయడానికి సమాయత్తమై ఉండి పనులన్నింటినీ మానేస్తారు కాబట్టి నేను వెళ్ళటం లేదు అని చెప్పి తాడేపల్లి ఇంట్లో హాయిగా రెస్ట్ తీసుకున్నాడు. అయిపోయిన తర్వాత హెలికాప్టర్లో ఏరియల్ సర్వే చేశాడు. కొంతమంది పంట నష్టం అంచనా వేయటానికి వెళ్ళిన వాళ్ళ మంత్రులు కూడా వాళ్ళందరినీ ఎర్రి పప్పలని తిట్టడం కూడా జరిగింది. ఇలాంటి కార్యక్రమాలన్నిటినీ మన కళ్ళతో మనం గత 5 సంవత్సరాలు చూసిన తరువాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలా ప్రశ్నిస్తాడు చంద్రబాబు నాయుడు సీఎం పదవికి అర్హుడేనా అని? కేవలం ఈ ఒక్క విషయంలోనే కాదు, మిగతా చాలా విషయాల్లో కూడా చంద్రబాబు నాయుడు నిజంగానే జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ అర్హత కలిగిన వ్యక్తే మరి ఆ సీఎం పోస్టులో ఉండటానికి. అధికారంలో ఉన్న తరువాత జరిగే తప్పులన్నింటినీ ఎత్తి చూపించడానికి మీడియా కానీ మాలాంటి వాళ్ళు కానీ ఉండి ఎత్తి చూపిస్తూ ఉన్నప్పటికీ మరి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా పోల్చాల్సి వస్తే గనుక జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబు నాయుడే ఎక్కువ అర్హత కలిగిన వ్యక్తి, ప్రజల మీద ఎక్కువ కాన్సంట్రేషన్ ఉన్న వ్యక్తి అనేది దీనన్నిటి ద్వారా అర్థమవుతుంటే ఎక్కువ అర్హత మరి చంద్రబాబు గాక జగన్మోహన్ రెడ్డికి ఉంటుందా? ఇదే ఈరోజు కుండబద్దలు.